Hi students, today we are going to start a square and a cube one shot revision. Before starting the square and sums everything, one interesting story we are going to see once. Queen Ratna Manjari had a will written that described her fortune. Future ga amakunna whatever it is, she has a precious stones or ratnas. ఆమె వాళ్ళ ఇన్హెరిటెన్స్ వాళ్ళ సన్కి ఇవ్వాలనుకుంది. బట్ రిమైనింగ్ మీరు స్టోరీ చదివితే అర్థమవుతుంది. వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే 99 మెంబర్స్ ఉన్నారో ఈమెకొక్క సన్కే ఇచ్చేసినాం అనుకోండి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? ఓకే, సింప్లీ ఇట్ ఈస్ గివెన్ హియర్. వాట్ ఈస్ దట్? చూడండి, ద రిలేటివ్స్ వుడ్ పెస్టర్ కుమారవర్మ, అంటే ఊకే వాడిని ఇంకా పట్టి పీడిస్తారు అనమాట. ఓకే, అన్నీ నీకే తీసేసుకున్నావు, మొత్తం మాకేమి ఇవ్వాలి ఇట్లా. దెన్ షీ కెప్ట్ వన్ పజిల్ పెట్టేసింది. ఆ పజిల్లో విన్ అయితే 100% ఏవైతే ఉన్నాయో ప్రెషస్ స్టోన్స్ వాళ్ళకి వెళ్ళిపోతాయి. రైట్, అసలు ఆ పజిల్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే చూడండి, ఇక్కడ బిఫోర్ ప్రాసెస్ బిగిన్స్ కుమారవర్మ రియలైజ్డ్ దట్ హీ ఆల్రెడీ నోస్ విచ్ లాకర్స్ విల్ బీ ఓపెన్ ఎట్ ద ఎండ్. ఫైనల్గా ఏమేమి లాకర్స్ ఓపెన్ అవుతాయి అనేది వాడికి ముందే తెలిసిపోయిందంట. ఎట్లా అసలు ఏంటి పజిల్ అని అంటే, యూ కెన్ సీ హియర్ లాకర్స్ 1 to 100. ఓకే, ఇక్కడైతే నేను కొన్ని ఇచ్చాను, 1 to 100 ఉన్నాయి. ఒకరు సన్, రిమైనింగ్ 99 రిలేటివ్స్. ఇప్పుడు ఏంటంటే పజిల్ ఏంటంటే మీరు మొత్తం నీట్గా చదివితే అర్థమవుతుంది. ఐ విల్ మేక్ ఇట్ వెరీ సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ 1 ఉన్నాడు అనుకోండి, 1 వెళ్ళి ఒక లాకర్ టచ్ చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ లాకర్ని టచ్ చేసిండు. హీ విల్ ఓపెన్ ద సెకండ్ లాకర్, నెక్స్ట్ 2 మల్టిపుల్స్. ఇప్పుడు సెకండ్ ఓపెన్ చేసింది కదా, 2 మల్టిపుల్స్ 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, అలా అవి మాత్రం ఓపెన్ చేసుకుంటే వెళ్ళాలి టిల్ కంప్లీట్. అందరూ అన్నీ ఓపెన్ చేసిన తర్వాతనే ఏ ఓపెన్ ఉంటాయో అందులో ఉన్న స్టోన్స్ వాళ్ళు తీసేసుకోవాలి. రైట్, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పర్సన్ 1 నెంబర్ని టచ్ చేసినాక వాడు సెకండ్ లాకర్కి వెళ్తాడు, నెక్స్ట్ థర్డ్ లాకర్కి వెళ్తాడు, ఫోర్త్ లాకర్కి వెళ్తాడు, అట్లా. ఓకే, ఎందుకు అట్లా అని అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ లాకర్ ఫర్ ఎగ్జాంపుల్ టచ్ చేసిన, నెక్స్ట్ ఇమీడియట్లీ 1 మల్టిపుల్ 2, 3, 4 అన్నీ వెళ్తుంటాయి అనమాట. 1 by 1 టచ్ చేసుకుని వెళ్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్సన్ ఒకవేళ థర్డ్ నెంబర్ని లాకర్ని ఓపెన్ చేసినాక నెక్స్ట్ 3 2s, నెక్స్ట్ 3 3s, నెక్స్ట్ 3 4s, ఇలా ఇవి ఓపెన్ చేసుకుంటూ పోతాడు. అయితే స్టోరీలో ఏంటంటే, ఒకవేళ ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వన్ ఆల్రెడీ ఓపెన్, యూ షుడ్ ట్యాగిల్ దట్ యాజ్ అ క్లోజ్డ్. ట్యాగిల్ అంటే మీరు చదివితే తెలుస్తుంది. ట్యాగిల్ అంటే ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ చేయాలి, క్లోజ్ ఉన్నదాన్ని ఓపెన్ చేయాలి. ఫైనల్గా అందరూ అన్నీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100th లాకర్ని ఎవరైనా ఓపెన్ చేసారు అనుకో, ఓకే, సమ్వన్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ఆర్ క్లోజ్, బట్ 100th లాకర్ తర్వాత ఇంకా వాడు ఇంకా 200 ఏం లేదు ఇక్కడ. ఓకే, వాడు అది ఒకటేసారి 100th ఎవరి టచ్ చేసినా వాడు ఓపెన్ చేసేసి వచ్చేస్తాడు. అయితే ఇప్పుడు అన్నీ ఓపెన్ అయితే కదా సార్ అనుకోవద్దు మీరు. సింపుల్గా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ పిక్ ఏ లాకర్ 2, ఏంటిది 2 నెంబర్ ఉన్న లాకర్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దీన్ని ఎవరు ఓపెన్ చేస్తారు? ఒక పర్సన్ వెళ్ళేసి సెకండ్ లాకర్ని ఓపెన్ చేసిండు. ఎవడు? సెకండ్ పర్సన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పర్సన్ వెళ్ళి ఫస్ట్ దాన్ని ఓపెన్ చేసిండు. ఓకే, పర్సన్ 1 ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఓపెన్ చేసేసిండు. ఓకే, ఓపెన్, ఓ రాస్తే ఓపెన్, సి రాస్తే క్లోజ్ అనుకుందాం. సెకండ్ పర్సన్ వెళ్ళేసి ఇప్పుడు సెకండ్ లాకర్ని ఓపెన్ చేసిండు. సెకండ్ లాకర్ని కదా సెకండ్ పర్సన్ వెళ్ళేది, రైట్, ఓపెన్ చేసేసిండు. వెయిట్, హ్యావ్ ఏ పేషెన్స్, యూ ఫీల్ బెటర్, నో నీడ్ టు వరీ. రైట్, సెకండ్ పర్సన్ వెళ్ళేసి ఓపెన్ చేసిండు. ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? సెకండ్ దానికి వెళ్తాడు. రైట్, ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు? దాన్ని ఓపెన్ ఉన్నదాన్ని ట్యాగిల్ అంటే క్లోజ్ చేసేస్తాడు. కథం, సెకండ్ లాక్ ఈజ్ క్లోజ్డ్. ఇంకా సెకండ్ బాక్స్ ఇంకా ఓపెన్ ఎవరు చేయరు. ఎందుకు చెప్పండి? ఫస్ట్ వాడు సెకండ్ వాడు ఇద్దరు టచ్ చేస్తారు. సెకండ్ వాడు వెళ్ళి ఓపెన్ చేసిండు, ఫస్ట్ వాడు వెళ్ళి దాన్ని క్లోజ్ చేసిండు. అందులో స్టోన్ లేదు, ఇంకా క్లోజ్ అంటే దాంట్లో ఓపెన్ కాదు, ఇంకా స్టోన్ ఉన్నా లేకపోయినా దాంట్లో క్లోజింగ్. ఇప్పుడు థర్డ్ ఉందనుకోండి, లాకర్ 3 తీసుకుందాం. లాకర్ 3లో ఫస్ట్ ఎవరు ఓపెన్ చేస్తారని అంటే నెంబర్ 3 వెళ్ళేసి ఓపెన్ చేస్తుంది. రైటా? ఇప్పుడు దీని తర్వాత నెంబర్ 1 వచ్చేసేవాడు ఏం చేస్తాడు? నెంబర్ 1 వాడు వచ్చేసి క్లోజ్ చేసేస్తాడు. ఓకే, నెంబర్ 1 వాడు క్లోజ్ చేసేస్తాడు సింపుల్గా. కథ అది ఓపెన్ కాదు. ఇంకా 4 తీసుకున్నాం అనుకోండి. 4 తీసుకుంటే ఫోర్త్ పర్సన్ వెళ్ళేసి ఓపెన్ చేస్తాడు. ఓకే, సెకండ్ పర్సన్ దీని తర్వాత సెకండ్ వాడు వస్తాడు కదా, 2 తర్వాత 4కి వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళేసి క్లోజ్ చేసేస్తాడు. ఓపెన్ ఉందని క్లోజ్ చేసేసాడు. మళ్ళీ నెంబర్ 1 ఉంది కదా, నెంబర్ 1 ఫస్ట్కి వస్తాడు, సెకండ్కి వస్తాడు, థర్డ్కి వస్తాడు, ఫోర్త్కి వస్తాడు. ఫోర్త్కి రాగానే ఈ క్లోజ్ ఉన్న దాన్ని ఓపెన్ చేసేస్తాడు. నవ్ ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఓపెన్. ఇది చూడండి, ఇది కంప్లీట్గా ఓపెన్ ఉంది, ఇది కూడా కంప్లీట్ ఓపెన్, ఇంకెవరు టచ్ చేయరు దీన్ని. అర్థమవుతుందా? ఇట్లా ఫైనల్గా అవుట్ ఆఫ్ 100 ఇక అందరు అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఏ ఓపెన్ ఉంటాయి అనేది కుమారవర్మకి ఆల్రెడీ అది అర్థమైపోయిందంట. వాడు గెస్ చేసేసి
ఎట్లా గేజ్ చేసిండు, ఎందుకు, ఏం లాజిక్ ఉంది ఇక్కడ అంటే సి అబ్జర్వ్ కేర్ఫుల్లీ. హీ ఇక్కడ ఇచ్చింది చూడండి, హీ రియలైజెస్ దట్ హీ నోస్ విచ్ లాకర్స్ విల్ బీ ఓపెన్ ఎట్ ద ఎండ్. ఫైనల్గా ఏం ఓపెన్ అయిపోతే మనకి అర్థమైపోయింది. ఎట్లా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కొన్ని నెంబర్స్ చూసినాం, ఏదేది 1 చూసినాం, నెక్స్ట్ 4 చూసినాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 6 కూడా చూద్దాం, మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 9 చూద్దాం, సమ్ నెంబర్స్. ఓకే, ఈ లాకర్స్ ఏమైతే చూద్దాం. ఫస్ట్ 1 లాకర్ ఓన్లీ ఫస్ట్ పర్సన్ ఓపెన్, దట్స్ ఇట్. ఇంక ఇది ఎవ్వరు కూడా టచ్ చేయరు, ఓపెన్ ఇది ఓపెన్ అని. దీని దగ్గరికి వద్దాం. ఫస్ట్ ఫోర్త్ పర్సన్ వెళ్ళేసి దీన్ని ఓపెన్ చేసేసి ఓపెన్. నెక్స్ట్ సెకండ్ పర్సన్ వస్తాడు, 2 తర్వాత 4కి వెళ్ళిపోతాడు కదా. సెకండ్ పర్సన్ ఫస్ట్ 2 తర్వాత 4 తర్వాత 6 ఇట్లా. ఇప్పుడు ఓపెన్ ఉన్న దాన్ని ఏం చేస్తాడు, సెకండ్ పర్సన్ క్లోజ్ చేసేస్తాడు. మళ్ళీ ఫస్ట్ పర్సన్ ఫస్ట్ 1కి వెళ్ళిన తర్వాత 2కి వెళ్ళిన తర్వాత 3కి వెళ్ళిన తర్వాత ఏం కాదు 4కి వెళ్ళిపోతాడు. ఫస్ట్ పర్సన్ వెళ్ళేసి ఓపెన్ చేసేస్తాడు. ఇట్ ఈజ్ ఓపెన్ నౌ, ఇట్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ ఆల్సో ఓపెన్. ఇక్కడికి వద్దాం. 6th ఫస్ట్ వెళ్ళేసిండు, 6th వెళ్ళేసి ఓపెన్ చేసేసాడు 6th పర్సన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఉన్నాడు, థర్డ్ పర్సన్ వెళ్ళేసి ఎందుకు థర్డ్ నెంబర్ని నెక్స్ట్ 6th నెంబర్ని దీన్ని క్లోజ్ చేసేసాడు. రైట్, నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఏం చేస్తాడు, 2 టేబుల్లో 2 4 6 మళ్ళీ ఏం చేస్తాడు, ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ ఉన్నదాన్ని ఓపెన్ కదా, ట్యాగిల్ అంటే సింపుల్గా ఓపెన్ చేసేస్తాడు. ఎట్ లాస్ట్ మళ్ళీ నెంబర్ 1 గాడు ఏం చేస్తాడు, ఓపెన్ ఉన్నదాన్ని క్లోజ్ చేస్తాడు. వీడు అందరినీ క్లోజ్ చేసుకుంటూ వస్తుంది చూస్తారా. రైట్, కథం, దిస్ ఈజ్ క్లోజ్డ్. వాట్ అబౌట్ 9? ఇక్కడ ఏం లాజిక్ ఓపెన్ అవుతుంది, ఏం అర్థమవుతుంది అంటే దిస్ 100% ఓపెన్. ఎందుకు, ఫస్ట్ 9th పర్సన్ ఓపెన్ చేస్తాడు. ఓకే, థర్డ్ పర్సన్ 3 2 9 కదా, 3 2 6 3 3 9 కదా, థర్డ్ టైంకి ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ ఉన్న దాన్ని ఫస్ట్ పర్సన్ మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఎందుకు ఇవే నెంబర్స్ ఓపెన్ అవుతున్నాయి, 1 కానీ 4 కానీ 9 కానీ నెక్స్ట్ 16 చూడాలి. ఎందుకు అని అంటే ఇట్ షుడ్ బి టచ్డ్, ఇట్ షుడ్ బి ఓపెన్డ్ 3 times. హియర్ అయితే ఓన్లీ 1 time, ఒక్కటే ఫ్యాక్టర్ ఉంది. ఓకే, ఇక్కడ ఎవరెవరు 1 టచ్ చేసింది, 2 టచ్ చేసిండు, 4th కూడా టచ్ చేసిండు, 3 ఉన్నాయి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3ని ఫస్ట్ ఎవరెవరు 1 ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. ఓకే, 1 వెళ్ళి టచ్ అయింది, 3 వెళ్ళి టచ్ అయింది, నెక్స్ట్ 9 వెళ్ళి టచ్ అయింది. చూస్తారా, 9 ఓపెన్ చేసిండు, థర్డ్ క్లోజ్ చేసిండు, ఫస్ట్ ఓపెన్ చేసిండు. రైట్, ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పోనీ ఇక్కడ చూద్దాం, 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ 4 నెక్స్ట్ 8 నెక్స్ట్ 16 ఎన్ని ఉన్నాయి చూడండి, 5. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆల్ విల్ బి ఓపెన్. అవునా కదా, 100% లాజిక్. ఎందుకు చూడండి, 1 2 3 4 5 1 2 3 కౌంట్ చేస్తారా. ఇక్కడ మీరు ఇంకొకటి బాగా అబ్జర్వ్ చేస్తే దీస్ ఆల్ ఫ్యాక్టర్స్ విల్ హ్యావ్ లైక్ దిస్ ఈజ్ ఏ నెంబర్, 1 ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్. ఇది 1 4 వస్తుంది, నెక్స్ట్ 2 2 2 చూడండి 2 సార్లు మళ్ళీ మల్టిప్లై అయింది. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం, 1 9 3 3 చూస్తారా, డబల్ మల్టిప్లై వచ్చింది. నెక్స్ట్ ఇది చూడండి, 1 × 16 2 × 8 నెక్స్ట్ 3 టేబుల్ రాదు, 4 × 4 చూస్తారా. రైట్, ఏవైతే రిపీటెడ్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయో, ఓకే, రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్స్ వస్తున్నాయో అవన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. దీస్ నెంబర్స్ వీ కాల్ ఇట్ యాజ్ ఐ సింప్లీ గాట్ దట్ ఆన్సర్ విచ్ ఎవర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్ దోస్ విల్ బీ ఆల్రెడీ ఓపెన్. మనకి అర్థమైపోయింది. అంటే ఏం లాజిక్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అనే వర్డ్ వాడినా నేను. ఓకే, ఏమన్నా పర్ఫెక్ట్ స్క్వేర్ మీన్స్ ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ మల్టిప్లైడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకోరు, 2 ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్, 3 ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్, 4 ఈజ్ మల్టిప్లైడ్ ఇట్ సెల్ఫ్. దిస్ ఆల్ లాకర్స్ విల్ బీ ఓపెన్. డూ యూ అండర్స్టాండ్ దిస్? సింపుల్ రైట్. ఇవన్నీ ఓపెన్ అయిపోతున్నాయి, అది మనకి అర్థమైపోయింది. ఇక్కడ అదే ఇచ్చింది చూడు, డస్ ఎవ్రీ నెంబర్ హ్యావ్ ఎ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. 6 తీసుకురు మీరు, 6కి ఏమేమి ఫ్యాక్టర్స్ చెప్పారు, 1 టేబుల్లో పోతున్నారు, 2 టేబుల్లో పోతున్నారు, 3 టేబుల్లో పోతున్నారు, 6 టేబుల్. ఓకే, ఈవెన్ 100% ఈవెన్ వచ్చేసినాయి. మరి ఇప్పుడు 9 తీసుకుందాం, 1 టేబుల్లో, 3 టేబుల్లో, 9 టేబుల్లో. డూ యూ అగ్రీ విత్ దిస్ స్టేట్మెంట్? odd number of times here it is given every number are even అన్నాడు. 100% false. ఓకే, అర్థమవుతుందా? some numbers may be but all numbers పాసిబుల్ అవ్వదు. ఓకేనా? రైట్. కెన్ యూ సీ దిస్ ఇన్సైట్? టు ఫైండ్ మోర్ నెంబర్స్
more numbers with odd number of factors. We already just now discussed what is that. 1, it has odd number of factors. Next 4, next 9, next 16, next 25, next 36. Observe carefully. ఇవన్నీ చూడండి ఒకసారి. ఎందుకు ఇవన్నీ పర్ఫెక్ట్ స్క్వేర్స్? హౌ? సి, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 1 టేబుల్లో అవుతుంది, నెక్స్ట్ 2 టేబుల్, నెక్స్ట్ 3 టేబుల్, నెక్స్ట్ దిస్ ఈజ్ 4 టేబుల్ ఆల్సో ఇట్ విల్ గో. రాద్దాం ఒకసారి చూడండి. 2 into 18, ఓకే, 3 into 12, 4 into 9, నెక్స్ట్ 6 into 6 రిపీటెడ్ క్లోజ్, ఎందుకంటే పర్ఫెక్ట్ స్క్వేర్. చూడండి, కౌంట్ చేయండి ఎన్ని వస్తున్నాయి నాకు. నెక్స్ట్ ఏంటి? 6, నెక్స్ట్ 9, నెక్స్ట్ 12, నెక్స్ట్ 18, నెక్స్ట్ 36. కౌంట్ వన్స్, కౌంట్ చేద్దాం ఎన్ని వస్తున్నాయి. 3, 6, 9 వచ్చేసినాయి. 9 అనేది ఏంటిది? ఆడ్ నెంబర్ ఆఫ్. ఇట్లా మీకు ఎన్ని రాయమంటే అన్ని రాయొచ్చు. నెక్స్ట్ సింపుల్గా ఆలోచిస్తే 4 square, 5 square, 5 5s, 6 6s, 7 7s, these all numbers have odd number of factors. అదే ఇచ్చిన ఇక్కడ. ఓకేనా? రైట్. నెక్స్ట్, రైట్ ద లాకర్ నెంబర్స్ దట్ రిమైన్స్ ఓపెన్. జస్ట్ నౌ ఓన్లీ వీ ఫినిష్డ్. వాట్ ఆర్ దోస్? 1, 4, నెక్స్ట్ 9, నెక్స్ట్ 16, నెక్స్ట్ 25 till 100. These all will be open. Which are these 5 lockers? What are those? See, the lockers that are toggled twice, 2 సార్లే ఓపెన్ క్లోజ్, ఓకే, ఆర్ ద ప్రైమ్ నెంబర్స్. డూ యాక్సెప్ట్ దిస్? ఓకే, 1 అనేది ప్రైమ్ అవుతుందా? 1 అనే బాక్స్ 2 సార్లు ఎవరైనా ట్యాగిల్ చేసారా? ఒక్కడే ఫెయిల్ ఇది. అదే 2 అనే నెంబర్ తీసుకుందాం. 2 అనే నెంబర్ తీసుకుంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెకండ్ వాడు ఏం చేసిండు? ఓపెన్ చేసేసిండు. ఫస్ట్ వాడు ఏం చేసిండు? క్లోజ్ చేసేసిండు. ఓకే, ఎన్ని ఫ్యాక్టర్స్ మళ్ళీ నాకు? 1 2 టైమ్సే ట్యాగిల్ అయింది. ఇది 2 టైమ్సే ట్యాగిల్ అయింది, 2 టైమ్సే ఓపెన్ క్లోజ్ అయింది. ఎస్, ఇట్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఇక్కడైతే ఒకటే. ఓకే, ఇక్కడైతే ఒకటే, 2 కాదు, ఒకటే. అదే ఇక్కడైతే 2. ఇప్పుడు మీరు 3 తీసుకోండి. 3 ఓడు ఓపెన్, నెక్స్ట్ 1 ఓడు క్లోజ్, దట్స్ ఇట్. 4 తీసుకోండి. 4 తీసుకున్నాను. 4 తీసుకుంటే 1 ఓడు, 2 ఓడు, 4 ఓడు, ఫెయిల్ ఇది. ఎందుకు? నాకేమన్నాడు? 2 ఫ్యాక్టర్స్ ఉండేవి, 2 సార్లు ట్యాగిల్ అయ్యేటి. యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ పజిల్ వన్ మోర్ థింగ్, ప్రైమ్ నెంబర్స్ ఆల్సో దేర్ విచ్ ఆర్ ట్యాగిల్డ్ ట్వైస్ అనమాట. ఏంటివేవి? సింపుల్. 2, 3, 5, 7, 11, 13. These all will goes like that. This will be always having taggled 2 times. Then we can call it as a prime numbers. Next, square of numbers. We understood now squares nothing but which lockers are already open. Those are all squares. చూస్తే మీరు ఇవన్నీ మల్టిప్లై చేయండి. ఇంక ఇందులోనే ఒకటి సినారియో, గుడ్ సినారియో తెలుస్తుంది. ఏంటంటే మనకు 1 by 1 ఒక చిన్న స్టోరీ నుంచి ఎట్లా వస్తున్నాయి చూడండి. నెక్స్ట్, వై ఆర్ దీస్ నెంబర్స్ కాల్డ్ స్క్వేర్? స్క్వేర్ అంటే యూజువల్గా మనకేం తెలుసు? ఇది ఒక స్క్వేర్ బాక్స్. ఎస్, స్క్వేర్, రైట్, ఆబ్వియస్లీ స్క్వేర్, తప్పేం లేదు దాంట్లో. ఎందుకు? ఒక సైడ్ ఇంటూ ఇంకొక సైడ్, 1 into 1 మల్టిప్లై. నేను ఇంకో నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ తీసుకుందాం. రెడ్, పింక్ తీసుకుందాం. ఇది చూడండి, దిస్ ఈజ్ ఆల్సో స్క్వేర్. డూ యాక్సెప్ట్ దిస్? 100%. ఎందుకు? దిస్ ఈజ్ 2 centimeters, దిస్ ఈజ్ ఆల్సో 2 centimeters. 1 + 1, 2 into 2. అర్థమవుతుందా? ఇట్ ఈజ్ ఆల్సో స్క్వేర్. ఇట్ రిఫర్స్ వాట్? సైడ్ ఇంటూ సైడ్. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ తీసుకున్నాను అనుకో, 1 into 1, side into side. What do you understand? Side into side, which shows area. ఏంటిది? ఏరియా అని చూపిస్తుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఏం చూపిస్తుంది అని చెప్తుండే? ఏరియా అని చూపిస్తుంది. ఓకేనా? రైట్. ద ప్యాటర్న్స్ అండ్ ప్రాపర్టీస్ ఫర్ ద పర్ఫెక్ట్ స్క్వేర్స్. యూ కెన్ ఫీల్ దిస్, నో? 6 6 36, 49. ఓకే, ఇది 7. ఇవన్నీ మీరు బెటర్ టు రిమెంబర్. ఓకే, ఇవన్నీ మీరు ఫిల్ చేసి బెటర్ టు రిమెంబర్, గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది. ఓకేనా? రైట్, ఇవి నేర్చేసుకోవాలి కూడా. రైట్. వాట్ ప్యాటర్న్స్ డూ యూ నోటీస్? యూ షేర్ యువర్ అబ్జర్వేషన్స్ అండ్ మేక్ కంజెక్చర్స్. ఏంటివి మనం చదువుతున్న ఇక్కడ చూస్తే మీరు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. మీరు ఇక్కడ అన్నీ రాద్దాం, ఇక్కడ ఇంకోటి రాద్దాం. 64, నెక్స్ట్ 81, 100. ఒక్కసారి ఇవి చూడండి. జస్ట్ ఇవి చూస్తే నీకు ఏమేమి నెంబర్స్తో ఎండ్ అవుతున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1తో ఉంది, 4 ఉంది, నెక్స్ట్ ఆర్డర్లో పోదాం. నెక్స్ట్ 5 ఉంది, చూడండి 5 ఉంది, 6 ఉంది, నెక్స్ట్ 8 ఉందా? లేదు. 9 ఉంది, నెక్స్ట్ 0 ఉంది. ఇవన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ మిస్సింగ్ దెన్? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. విచ్ ఆర్ మిస్సింగ్ మీన్స్ ద నెంబర్స్ విచ్ నెవర్ ఎండ్స్ విత్ 2, 3, 7, 8. దీస్ నెంబర్స్ యూ కెనాట్ ఫైండ్ ఇన్ దిస్ సిరీస్.
ఇక చూస్తారా మీరు ఏదైనా నెంబర్ ఈ నెంబర్స్తో ఎండ్ అవ్వడం చూస్తారా, ఇవి కూడా చేసి చూడండి. 100% కాదు. దాని నుంచి నీకు ఏం అబ్జర్వ్ అవుతుంది మరి అని అంటే, ద నెంబర్స్ విచ్ ఎండ్స్ విత్ దీస్ డిజిట్స్, ఓకే, ఓన్లీ దీస్ డిజిట్స్ మే బీ పర్ఫెక్ట్ స్క్వేర్స్, హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అవ్వచ్చు. ఓకే, మే హ్యావ్ ద ఛాన్సెస్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఒక నెంబర్ ఇలా ఎండ్ అయింది, ఇప్పుడు నీకు ఇలా నెంబర్ ఇచ్చిన, ఓకే, ఇది పర్ఫెక్ట్ స్క్వేరా అని ఎగ్జాంపుల్ ఇచ్చిన, ఇట్లా ఇవ్వగానే రూట్ ఇవ్వగానే ఇంకా అప్పుడు మనం ఏంటి పిచ్చి పుల్లేలాగా ఇట్లా చేసుకోవద్దు, ఇంకా అవసరం లేదు. ఎందుకు? ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. వై? రీజన్ ఈజ్ ఎండింగ్ విత్ 2 కాబట్టి. ఓకేనా? రైట్, దట్స్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ దిస్, ఓకే, ఇట్ ఈజ్ ఆల్వేస్ ఏ స్క్వేర్. డూ యూ థింక్ ఇట్స్ ఆల్వేస్ ఏ స్క్వేర్? ఎస్, ఆబ్వియస్లీ. చూద్దాం, 4th ఎండ్ అయింది, పర్ఫెక్ట్ స్క్వేర్? ఎస్, ఆబ్వియస్లీ. ఎందుకు? 2 into 2 రాస్తాం. ఓకే, యాక్సెప్టెడ్. వాట్ అబౌట్ దీస్ 2? వాట్ అబౌట్ దిస్? వాట్ అబౌట్ దిస్? ఇందులో చూడండి ఎన్ని ఫెయిల్ అయిపోతున్నాయి, చూడండి ఎన్ని ఫెయిల్ అయిపోతున్నాయి చూడండి. ఇవి ఏవి కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ కావు. బట్ 64 మళ్ళీ అవుతుంది చూడండి, 8 8s. అర్థమవుతుందా? వాట్ డూ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్? ఆల్ నెంబర్స్ ఆల్వేస్ ఏ స్క్వేర్? నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, బట్ ఫ్యూ నెంబర్స్ మేబీ డెఫినెట్లీ బికమ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఆల్ అవ్వాలన్న రూల్ ఏం లేదు. ఇప్పుడు చూస్తే 16 అవుతుంది, 36 కూడా అవుతుంది. ఓకే, ద స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ దిస్ వన్, స్క్వేర్ ఆఫ్ ద నెంబర్ చూడండి, ద నెంబర్ 16 and 36 ఆర్ ద బోత్ స్క్వేర్స్ విత్ 6 ఈజ్ ద యూనిట్స్ ప్లేస్. ఇవి అవుతున్నాయి, అన్నీ ఉండాలన్న రూల్ ఏం లేదు. ఓకేనా? అందుకే అవి మే ఆర్ మే నాట్. ఓకే, నెక్స్ట్, రైట్ 5 such numbers. Write 5 numbers such that you can determine by looking at their units digit and they are not squares. ఒకసారి చూద్దాం. బాగుంది క్వశ్చన్, చూడండి ఏమంటుండు. రైట్ 5 such that you can determine by looking at their units place చూసి, ఓకే, దే ఆర్ స్క్వేర్స్ ఆర్ దే ఆర్ నాట్ స్క్వేర్స్ అని చెప్పమంటుండు. ఓకే, చూద్దాం. ఇప్పుడు నాకు 1 స్క్వేర్ ఏమవుతుంది? 1 పర్ఫెక్ట్ స్క్వేరే, దీనికి ప్రాబ్లం లేదు. 9 స్క్వేర్కి ఏమొస్తుంది? 81 వస్తుంది. ఓకే, ఎస్. మరి 11 స్క్వేర్ 121. ఎస్, 1తో ఎండ్ అవుతున్నాయి అన్నీ. ఇగో ఏమన్నా, ఆల్ దీస్ విచ్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్, దీస్ ఆల్ నెంబర్స్ విల్ హ్యావ్ 1 in their units place. Okay, right next to 2 squares, notice that if a number 1 or 9 in the units place, then it is a square ends with 1, obviously. yes or no? ఇప్పుడు దీని తర్వాత మీరు ఇంకొక 2 నెంబర్స్ తీసుకోండి ఏదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ 31 స్క్వేర్ చేయండి, నెక్స్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే 39 చేయండి. ఆల్వేస్ ఎండ్స్ విత్ ఏమొస్తుంది? 1 వస్తుంది. అది రాయమంటారు మనం. ఓకేనా? రైట్, లెట్ us కన్సిడర్ ద స్క్వేర్ నెంబర్స్ ఎండ్స్ విత్ 6. ఓకే, చూడండి 6తో ఎండ్ అయితే 4 స్క్వేర్ అంట, 6తో ఎండ్ అయితే 6 స్క్వేర్ అంట, 14 స్క్వేర్ 6 స్క్వేర్. మీరు చూస్తారా, ఏదైనా నెంబరు 6తో ఎండ్ అవుతుంది, ఏదైనా నెంబరు 6తో ఎండ్ అవుతుంది, దాని స్క్వేర్ ఐదర్ 4 స్క్వేర్ అని అవుతుంది ఛాన్సెస్, ఆర్ 6 స్క్వేర్ అని అవుతుంది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ హ్యావ్ డిజిట్స్ 6 ఇన్ దేర్ యూనిట్స్ ప్లేస్? చెప్పండి. నాకు 4తోనన్నా 6తోనన్నా ఎండ్ అవ్వాలి, రైట్? 4తోనన్నా 6తోనన్నా ఎండ్ అవ్వాలి. ఎందుకు? అవే కదా స్క్వేర్ చేస్తే. నాకు ఇప్పుడు 4 స్క్వేర్ ఉంది, ఏమొస్తుంది? 4 4s 16. నెక్స్ట్ 6తో ఎండ్ అవుతుంది, 6 6 36. ఇవి 2 మాత్రమే ఎండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నావు అబ్బా, నువ్వు 8 తీసుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్, 8 స్క్వేర్ అని రాసినావు. 8 8s ఏంటి? 64 ఎండింగ్ విత్ 4. ఇది మనకు అవసరం లేదు. ఏంటివంట? 6తో ఎండ్ అవ్వాలి అని అంటే 6 అని ఉండాలి, 4 అని ఉండాలి. ఇది కాదు, ఇది కూడా కాదు, సింపుల్గా. రైట్, ఇది అవుతుందా? నాకు ఎండింగ్ 6, ఇది 4 అవుతుంది కదా. రైట్, నెక్స్ట్, find more such patterns by observing the numbers and their squares from the table you filled earlier. మనం ఎర్లియర్గా ఇట్లా రాసుకున్నాం కదా, ఏంటిది అది? మనం ఏం టేబుల్ రాసినాం సార్ అనుకోవద్దు మీరు. ఓకే, 1 స్క్వేర్ 2 స్క్వేర్ ఇట్లా రాస్తారు, 10 స్క్వేర్, ఓకే, నెక్స్ట్ 11 స్క్వేర్, ఇవన్నీ రాస్తారు. ఒక 20 స్క్వేర్ ఇట్లా పోతుంది అన్నీ. ఓకే, అన్నీ రాస్తే ఇక్కడ ఒక అబ్జర్వేషన్ ఉంది. ఏంటిది అది చూడండి. 10 స్క్వేర్ ఒకటే డిజిట్తో ఎండ్ అవుతుంది, 0. 10 స్క్వేర్ ఏమైపోయింది? 100 వచ్చేసింది. ఒకవేళ 100 స్క్వేర్ ఉంటే, 2 డిజిట్స్ ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయంటే 4 వస్తాయి. 2 ఉంటే 2 become 4. If I give you 3, observe carefully, okay, then it will become 6.
కాల్స్ వస్తే చెక్ చేయి. ఇప్పుడు నీకేం అర్థం కావాలి? యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ గుడ్ థింగ్ ఇన్ దిస్, వెదర్ ఇట్స్ ఎ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్, ఫైనల్ అవుట్పుట్ must have even number of zeros for every perfect square which ends with even number of zeros only. ఓకేనా? అది నీకు అర్థం కావాలి. చూడండి ఏదైనా తీసుకోను, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తున్నాయి. ఇక్కడ 2 తీసుకున్నాను, నాకు 4 వచ్చినాయి. 2 తీసుకున్నాను, 4 వచ్చినాయి. ఓకేనా? అర్థమవుతుందా? దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, ఇఫ్ ఏ నెంబర్ కంటైన్ 3 zeros ఎట్ ద ఎండ్, ఒకవేళ 3 zeros, 3 అనేది ఏంటిది? ఆడ్ కదా బడ్డు, odd number of zeros. How many zeros will it square ends with? Okay, a number consists 3 zeros. Okay, దీన్ని స్క్వేర్ చేస్తే ఎన్ని వస్తాయి? 6 zeros వస్తాయి. ఎన్ని వస్తాయి? 6 zeros వస్తాయి. ఎందుకు? డబల్ చేయాలి, 3 into 2. ఓకేనా? రైట్. వాట్ డూ యూ నోటీస్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఎట్ ద ఎండ్? ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, the square of the number is always even number of zeros, whether it's a odd number of zeros or even number of zeros. Next, what can you say about the parity of a number and its square? నెంబర్కి దానికి ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ ఒకసారి చూద్దాం. ఇది ఏంటో చూడండి. ఇఫ్ ఐ టేక్ 1 square, ఆన్సర్ ఈస్ 1. 2 square ఏమొచ్చింది? 4 వచ్చేసి. 3 square 9 వచ్చేసి. మీరు ఇప్పుడు బాగా అబ్జర్వ్. 4 square 16. 4 ఈజ్ విచ్ నెంబర్? ఆడ్ ఆర్ ఈవెన్? ఈవెన్ అబ్బా. మరి దీని స్క్వేర్ ఏం నెంబర్ వచ్చింది? ఈవెనే వచ్చింది. ఇదేంటిది? ఇది ఆడ్. మరి దీని స్క్వేర్ ఏమొచ్చేసింది? ఆడే వచ్చేసింది. ఇదేంటిది? ఇది ఈవెన్. ఇది 2 అనేది ఈవెన్ కదా, మరి దాని స్క్వేర్ ఏమొచ్చేసింది? ఈవెనే వచ్చింది. మరి ఇది ఆడ్ కదా, ఇది కూడా ఆడే. అంటే నీకేం అర్థమవుతుంది? పారిటీ అని అంటే ద నెంబర్ ఐదర్ ఈవెన్ ఆర్ ఆడ్ అని డిస్కస్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? వాట్ కెన్ యూ సే అబౌట్ ద పారిటీ ఆఫ్ ద నెంబర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ ఆర్ ఆడ్ అనేది అడుగుతున్నాడు. ఆబ్వియస్లీ ఈవెన్ నెంబర్ స్క్వేర్స్ విల్ బి ఆల్వేస్ ఈవెన్, odd number squares will be always odd. That you need to understand. Perfect square and odd numbers. ఆడ్ నెంబర్కి పర్ఫెక్ట్ స్క్వేర్కి ఒక రిలేషన్ ఉంది. ఇప్పుడే డిస్కస్ చేసుకున్నాం కదా, ఈవెన్ అయితే ఈవెన్ అవుతుంది, ఆడ్ అయితే ఆడ్ అవుతుందని డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆడ్ ఈవెన్కి ఒక రిలేషన్ ఉందని చెప్తాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. యూ నీడ్ టు అండర్స్టాండ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్ని స్టార్లు ఎందుకు అవసరం చూద్దాం, ఎందుకనేది చూద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1, ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఐ టుక్. It's a perfect square, 1 only, right? If I add 1 plus 3, 2 odd consecutive numbers in addition. Consecutive ante one after other immediate. Okay, 4 వచ్చేసింది. 4 it's a 2 square. రెండింటిని యాడ్ చేసిన 2 square రాసిన. ఓకేనా? 4 is a perfect square. నెక్స్ట్ 1 plus 3 plus 5 ఎన్ని యాడ్ చేసిన? 3 నెంబర్స్ని యాడ్ చేసిన. నాకు యాడ్ చేసి చూసుకో, నీకు 9 వస్తుంది. నెక్స్ట్ 1 plus 3 plus 5 plus 7 plus 9 నేను ఎన్ని యాడ్ చేసిన? ఆడ్ నెంబర్సే. ఆల్ ఆర్ ఆడ్ నెంబర్స్, ఆల్ ఆర్ కన్సిక్యూటివ్, దెర్ ఈజ్ నో బ్రేక్. ఓకే, నెక్స్ట్ 5 స్క్వేర్ నథింగ్ బట్ 25. చూస్తారా మీరు? దెర్ ఈజ్ ఎ రిలేషన్. ఇఫ్ ఐ యాడ్ టిల్ ఎన్ నెంబర్స్, ఇట్లా పోతా ఎన్ని యాడ్ చేస్తున్నా? ఎన్ నెంబర్స్ని యాడ్ చేసిన, ఎన్ ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసిన, ఎన్ నెంబర్స్. ఇఫ్ ఐ యాడ్ ద ఆన్సర్ ఈజ్ ఎన్ స్క్వేర్. 5ని యాడ్ చేస్తే 5 స్క్వేర్, 3 నెంబర్స్ని యాడ్ చేస్తే 3 స్క్వేర్. అట్లా ఇప్పుడు ఎన్ని నెంబర్స్ని యాడ్ చేస్తే n square. That's what it is given. It also refers again square format. చూడండి, in this picture explain the subsequent inverted L. ఇక్కడ చూడండి. ఓకే, ఈ 3 ఉంది చూడండి. 1కి 3 యాడ్ చేసినాం. ఓకే, 1కి 3 యాడ్ చేసేసినాం. పర్ఫెక్ట్ స్క్వేర్, 2 స్క్వేర్ వచ్చేసింది, 4 నథింగ్ బట్. నెక్స్ట్ చూడండి, మళ్ళీ ఈ 3కి ఇంకొక 3, ఇంకొక 2, మొత్తం ఎన్ని అయిపోయినాయి? 5. చూడండి, 5 ఇవి 5 ఇవి ఇప్పుడు 3, 2, 5. ఇప్పుడు చూడండి, 1 plus 3 plus 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 3 నెంబర్స్, 3 స్క్వేర్ 9 వస్తుంది. ఓకేనా? అట్లా మనకి ఇవన్నీ అంతే. ఓకేనా? రైట్. యూజింగ్ దిస్ ప్యాటర్న్ అబౌట్ 36 స్క్వేర్ గివెన్ దట్ 35. ఓకే, 35 స్క్వేర్ ఏంటిది? 35 స్క్వేర్ ఈజ్ 225. Sorry, 1225. From this question we know that 1225 is the sum of the first 35 odd numbers. ఒకసారి అసలు ఆడ్ నెంబర్స్ ఏ ఫార్మాట్ ఉంటే చూద్దామా? ఇది మీకు అర్థమైపోతే ఈజీ అయిపోతుంది. ఆడ్ నెంబర్స్ ఏంటివి? 1, 3, 5, 7, 9, 11 ఇట్లా పోతా ఉంది. ఓకే, ఇవి ఏ ఫార్మాట్ ఉంటాయి అంటే 2n-1 ఫార్మాట్లో ఉంటాయి. ఎందుకు సార్ ఇట్లా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను 2n ప్లేస్లో ఫస్ట్ నెంబర్ 1 తీసుకున్నా, ఏమొస్తుంది?
2 minus 1, 1 only. Next, if I want second number, in place of n, I'm going to substitute 2 substitutes, no? 2 to the 4 minus 1, 3. Next, for getting third number, I'm going to substitute in place of n, 3. For third number, n, 3. For fourth number, n, 4. అట్లా అర్థమవుతుందా? రైట్. 6 minus 1, 5. ఇప్పుడు నాకు 100th నెంబర్ కావాలి. ఓకే, 100th నెంబర్ కావాలి, లేకపోతే 30 ఏదైతే కావాలన్నా అది జస్ట్. ఇప్పుడు నాకు 100th నెంబర్ కావాలి. 2 into 100 minus 1. ఓకేనా? 200 minus 1 ఎంత అవుతుంది? 200 minus 1, 199. ఇట్లా ఏ నెంబర్ కావాలనో ఆ నెంబర్. ఓకేనా? ఇప్పుడు నాకు థర్డ్ నెంబర్ కావాలి, 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు 100th ప్రైమ్ నెంబర్ కావాలి. ఏమొస్తుంది? ప్రైమ్ నెంబరా? ఆడ్ నెంబర్. ఓకే, 100th ఆడ్ నెంబర్ కావాలి. ఎంత వస్తుంది? 199 వస్తుంది. ఇట్లా అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 35 స్క్వేర్ ఉంది కదా, అంటే 35 ఇది ఎట్లా వచ్చింది తెలుసా? 1 + 3 + 5 + 7 ఇట్లా యాడ్ చేస్తూ ఎన్ని నెంబర్స్ని యాడ్ చేసినావు? 35 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేసినావు. 35 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే దెన్ యూ విల్ గెట్ 1225. మరి నాకు ఇప్పుడు 36 స్క్వేర్ కావాలి. ఓకే, ఇప్పుడు నీకు 35 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తే నీకు రిజల్ట్ ఆల్రెడీ ఇచ్చేసిన. ఇంక ఇట్లా రాస్తున్నా నేను, మళ్ళీ చూడాలి, మంచిగా చూడాలి. ఇట్లా రాస్తూ ఒక 35 నెంబర్ని కూడా రాసేసిన. ఇలా 35 కూడా ఎంతో ఉంది, అది 35 అని కాదు, 35th ఆడ్ నెంబర్ ఏందో ఉంది, అది రాసేసినాం. ఓకేనా? అదేందో ఇప్పుడు చూడొచ్చు. ఎట్లా తెలుసా? 2 into 35 minus 1, దట్స్ ఇట్. ఎందుకు? 2n minus 1 ఫార్ములా. ఓకేనా? 70లో నుంచి 1 పోతే 69. ఇక్కడ ఎంత రాసినా? ఇప్పుడు ఇక్కడ రాద్దాం, 35th అని పెడదాం. దట్ ఈస్ నథింగ్ బట్ 69. ఇట్లా రాస్తూ 69 కూడా యాడ్ చేసినాం. ఇన్ని నెంబర్స్, ఇదేంటి? 35th. వీటి వరకు యాడ్ చేసిన తర్వాత ఇంకొక నెంబర్ యాడ్ చేస్తే నాకు 36 అయిపోతాయి. దట్ నెంబర్ వాట్ ఇట్ ఈజ్. ఇక్కడ 36ని యాడ్ చేసినాక 36 స్క్వేర్ ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇది కావాలి నాకు. ఈ నుంచి వీటి వరకు ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసిరాయా 1225 అని. నీకు 36 ఒక్కటి కావాలి. ఓకే, దెన్ యూ విల్ గెట్ ద 36 స్క్వేర్. ఈ నెంబర్ ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే నాకు 36th ఆడ్ నెంబర్ కావాలని అంటే 2n minus 1లో 2 into 36th కదా నాకు కావాల్సింది. ఈ ప్లేస్ది 35 వరకు యాడ్ చేసి వాళ్ళే ఇచ్చేసారు ఆల్రెడీ. రైట్, 36th నాకు కావాలి. ఏమైపోతుంది? 72 minus 1, 71. దీనికి 71 యాడ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత వస్తుంది చెప్పండి? 6, 9, 1, 2. ఎంత వచ్చేసింది? 1296. కాల్ చేస్తే మల్టిప్లై చెక్ చేద్దామా? 36 into 36, 6 6 36, 6 3 18 ప్లస్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ 6 3 18, 3 3 9 + 1 10 కదా. ఎంత వచ్చేసింది చూడండి, అదే కదా మనకు కూడా వచ్చింది. రైటా? అట్లా దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, హౌ డు యూ ఫైండ్ ద 36th ఆడ్ నెంబర్? ఇప్పుడే చూసేసినాం. 2n minus 1 ఫార్ములా. ఇన్ ప్లేస్ ఆఫ్ n పుట్ 36, దెన్ యూ విల్ గెట్ ఆన్సర్. ఎంత వచ్చేసింది? 71 లైక్ దాట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద nth ఆడ్ నెంబర్? 2n minus 1. ఇంకా ఇది మనం డైరెక్ట్ చేసేసినాం. ఓకే, ఇది అవసరమే లేదు ఇంకా. రైట్, దీనికి ఇంకొక సినారియో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఏంటంటే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఉంది. 4 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. రైట్, 2 స్క్వేర్. ఓకే, 2 స్క్వేర్. స్క్వేర్ రూట్ పెట్టేస్తే స్క్వేర్ రూట్ వచ్చినప్పుడు చూద్దాం. 4లో నుంచి నేను ఒక ఆడ్ నెంబర్ని తీసేసిన. ఫస్ట్ ఆడ్ నెంబర్ ఎంత వచ్చేసింది? 3. ఇవి వచ్చిన 3లో నుంచి మళ్ళీ సెకండ్ ఆడ్ నెంబర్ తీసేసిన 0. అంటే ఎన్ని స్టెప్లలో వచ్చేసింది? 2 స్టెప్స్. అంటే √4 is 2. ఇట్లా ఇప్పుడు నేను ఒక 16 ఇచ్చిన. ఎంత చెప్పండి? స్క్వేర్ రూట్ అంటే ఏంటి? 4 into 4. ఇంకా స్క్వేర్ రూట్ చెప్పలేదు సార్ మీరు. వస్తా. ఓకే, 16 ఉందనుకోండి. 16లో నుంచి నేను ఏం చేస్తాను? 4 స్టెప్స్ చూపిస్తాను. ఫస్ట్ ఆడ్ నెంబర్ తీసేసిన. ఎంత అవుతుంది? 15 మిగులుతుంది. 15లో నుంచి నెక్స్ట్ ఆడ్ నెంబర్ 12. నెక్స్ట్ మళ్ళీ దీనిలో నెక్స్ట్ ఆడ్ నెంబర్ 5 తీసేసిన, 7 వచ్చేసిన. నెక్స్ట్ ఆడ్ నెంబర్ చూడండి ఎన్ని స్టెప్స్? 4 స్టెప్స్. దట్ మీన్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 16 is 4. ఆ రూల్ కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? రైట్. ఫైండ్ హౌ మెనీ నెంబర్స్ విల్ లై బిట్వీన్ ద కన్సిక్యూటివ్ పర్ఫెక్ట్ స్క్వేర్. డూ యూ నోటీస్ ఏ ప్యాటర్న్? ఇది యాక్చువల్లీ అదేనా? కన్సిక్యూటివ్
కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. ఇప్పుడు ఇదేం దానికి రిలేటెడ్ లేదు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో ఏమన్నా కన్సిక్యూటివ్ అంటే ఇందాక నేనేం చెప్పిన వన్ ఆఫ్టర్ అదర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నారు చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్స్ తీసుకుందాం. 2 స్క్వేర్ తీసుకున్నాం. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది 3 స్క్వేర్ కదా. 2 స్క్వేర్ అంటే ఎంత మళ్ళీ? 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. వీళ్ళ మధ్యలో ఎవరెవరు ఉంటారు చెప్పండి. వీళ్ళిద్దరి మధ్యన ఇక్కడి నుంచి ఇక్కడికి నెంబర్స్లో ఏమేమి ఉంటాయి? 5 ఉంటుంది, 6 ఉంటుంది, 7 ఉంటుంది, 8 ఉంటుంది, 4 ఉన్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు 3 స్క్వేర్ 4 స్క్వేర్ పక్కనే కన్సిక్యూటివ్ అన్నాడు, పక్కనే తీసుకుందాం. రైట్. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరెవరు ఉంటారు? చలో, నాకు 10 ఉంటుంది, 11 ఉంటుంది, 12 ఉంటుంది, 13 ఉంటుంది, 14 ఉంటుంది, 15 ఉంటుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం? 6 వచ్చేసినాయి. అన్ననే 6 వచ్చేసినాయి. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇట్లనే కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏమడుగుతా అంటే మీకు 25 హోల్ స్క్వేర్, నెక్స్ట్ 26 హోల్ స్క్వేర్. ఇది వచ్చేసేమో 625, ఇది వచ్చేసేమో 676. వీళ్ళిద్దరి మధ్యన మరి ఎంతమంది ఉంటారు అలాగే వీళ్ళిద్దరిని సర్ప్రైజ్ చేస్తారు కదా. రైట్. కరెక్టే. చూద్దాం ఎంత వచ్చింది? 625. ఎంత మిగిలింది చూడండి? 1. నెక్స్ట్ 5. 51 ఉంటాయా మరి? 51 ఉంటాయి అంటే రాంగ్ ఆన్సర్. 50 ఉంటాయి. ఎందుకు? ఈ నెంబర్ ఒకసారి కౌంట్ అయితే మీరు రాసి చెక్ చేసుకోండి. నాకు ఇదొద్దు, ఇది కూడా వద్దు, నాకు ఈ మిడిల్ ఉన్నాయి కావాలి. ఏంటివి? 626, 627, ఇట్లా 675 వరకు కావాలి. నాకు ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. మరి ఎట్లా తెలుసు సార్ మీరు 50? సింపుల్ లాజిక్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఇఫ్ ఐ వాంట్ టు గెట్ between any two consecutive perfect squares, lying numbers between them is whatever is their smaller number, you multiply this smaller number by 2. 2 2s 4 కదా నాకు వచ్చేసినాయి. ఇంకో ఇందులో ఇది చిన్నది, నాకు దీన్ని నువ్వు 2తో మల్టిప్లై, ఆల్వేస్ 2, దట్స్ ఇట్. 2 3s 6 కదా. రైట్. దిస్ ఈజ్ మై స్మాలర్ నెంబర్, ఐ మల్టిప్లైడ్ విత్ 2. ఓకే, 25 2s 50 నెంబర్స్ వస్తాయి. 51 కాదు, 50 వస్తే బీ కేర్ఫుల్. రైట్. ఇఫ్ ఐ గివ్ యూ ద నెంబర్స్ లైక్ n స్క్వేర్ అండ్ n ప్లస్ 1 స్క్వేర్, దిస్ బిట్వీన్ లై నెంబర్స్, హౌ మెనీ విల్ లై బిట్వీన్ దీస్ టూ? మీన్స్ 2n నెంబర్స్ లైస్ బిట్వీన్ దెమ్. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఓకేనా? మీరు ఇంకా అట్లా కాకుండా వేరే క్వశ్చన్ ఇదేంటది? హౌ మెనీ స్క్వేర్ నెంబర్స్ ఆర్ లై బిట్వీన్ 1 to 100? స్క్వేర్డ్ నెంబర్స్, పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఎన్ని అని అడుగుతాను. స్క్వేర్ నెంబర్స్ 1 to 100 మధ్యలో ఎన్ని ఉంటాయి? నేను రాసి చూడండి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4 ఉంటుంది, నెక్స్ట్ 9 ఉంటుంది, నెక్స్ట్ 16 ఉంటుంది, 25 ఉంటుంది, నెక్స్ట్ 36, నెక్స్ట్ 49, నెక్స్ట్ ఎన్ని ఉంటుంది? 64, నెక్స్ట్ 81. అంతేనా? ఎన్ని ఉన్నాయి చూడండి? 3 6 9 3 6 8 ఉంటాయి. ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 8 నెంబర్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ చూడండి. 121 ఉంటుంది, 11 స్క్వేర్, నెక్స్ట్ 144, నెక్స్ట్ 13 స్క్వేర్ 169, 196. ఎన్ని వచ్చినాయి? బట్ ఇక్కడ 4 వచ్చేసినాయి. మీరు అట్లా అన్నీ రాయాలి సార్ అంటే అన్నీ రాయాలి. చూడండి, నెక్స్ట్ 225 ఒకటి, నెక్స్ట్ 15 స్క్వేర్ 256, నెక్స్ట్ 289, నెక్స్ట్ దట్స్ ఇట్. 3నే ఉంటాయి. ఓకేనా? 18 స్క్వేర్ ఈజ్ 324 అయితే. రైట్. కాబట్టి ఇట్లా మీరు అన్నీ చేయాలి. ఇక్కడ చూడండి ఒకటి వస్తుంది. అదేంటిది అది? ఓకే, 29 × 29, అది చూడండి ఒకటే వస్తుంది. అయితే అవన్నీ మనం రాయమంటారు. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అండ్ ద ట్రయాంగిల్. జస్ట్ బిఫోర్ ఓన్లీ వీ హ్యావ్ సీన్ ఏంటది? ఇగో ఇప్పుడు ఇక్కడ ఉన్న జీరోని నేను ఇక్కడ పిక్ చేసుకుంటా, సర్కిల్ని నేను ఇక్కడ పిక్ చేసుకుంటా. చూడండి, ఇక్కడ ఉందా సర్కిల్? ఈ సర్కిల్ని ఇక్కడ ఉంది, ఇంకా తీసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాం. ఇంకో ఇప్పుడు నాకు స్క్వేర్ ఫామ్ ఏం చూడండి, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చూడండి. ఓహో, చూడండి ఇప్పుడు ఎన్ని? ఇగో ఇక్కడ చూడండి 1 2 3 ఉన్నాయి. ఆ 3ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకుంటాను. ఓకే, అరే చూసిరా, మళ్ళీ స్క్వేర్ ఫామ్ అయింది. కొంచెం పెద్దగా ఉంది కానీ స్క్వేర్ ఫామ్ అవుతుందా లేదు? రైట్. ఇవంటే మనకి ఎందుకు అట్లా ఫామ్ అవుతున్నాయి అని అంటే, ఇవి రెండు యాడ్ చేయండి. 1 + 3 ఇందాకనే చూసినాం, 4 2 స్క్వేర్. నెక్స్ట్ 1 + 3 + 5. ఎందుకు 5 యాడ్ నుంచి వచ్చేసినాయి? చూడండి, 1 2 3 4 5, 1 2 3 4 5. అర్థమవుతుందా? 4కి మళ్ళీ దీన్ని యాడ్ చేస్తున్నాం. ఎంత వచ్చేసింది ఫైనల్గా అని అంటే, సింపుల్గా నాకు 4కి ఈ 3 యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చేసింది? 9. ఓకేనా? మొత్తం చూడండి 9 వస్తాయి. 3 2 5 5
5 3 8 9. ఓకే, కౌంట్ చేయండి, వస్తాయి. సేమ్ లాజిక్ ఇట్ విల్ బి ఫాలోడ్ అనమాట. ఓకే, అదే రిలేషన్ ఇక్కడ చూపించేసింది. ఒక్కసారి చూడండి, ఈ ఫిల్ చేద్దాం. చూడండి ఇక్కడ ఎంత ఉంది 4. నెక్స్ట్ 4 నుంచి 5కి 4 నుంచి 9 వచ్చేసింది. ఎంత యాడ్ అయింది? 5 యాడ్ అయింది, అంతేనా? నెక్స్ట్ మళ్ళీ 9 నుంచి 16 ఎంత యాడ్ అయింది? నెక్స్ట్ 7 యాడ్ అయింది. ఆడ్ నెంబర్స్ తెలుస్తుందా? 4 to 9. 9 ఇస్ ఇగో ఎందుకు 1 2 3 4 2 స్క్వేర్ 4, నెక్స్ట్ 3 స్క్వేర్ 9, నెక్స్ట్ ఇక్కడ చెప్పండి 4 స్క్వేర్ 16 ఉంటాయి బబుల్స్. ఇక్కడ ఎన్ని ఉండాలి? మళ్ళీ ఇక్కడ ఎన్ని ఉండాలి? 5 స్క్వేర్ 25 ఉండాలి. ఎట్లా వచ్చింది అది? ఎట్లా వచ్చిందని అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న నెంబర్కి చూడండి, ఇక్కడ నాకు 4 ఉంది. ఓకే, 4 ఉంది. 4కి 9 యాడ్ చేసిన, 4కి 5 యాడ్ చేసిన, 4కి 5 యాడ్ చేసిన, ఎంత అయింది? 9. ఇది వచ్చేసింది. మళ్ళీ వచ్చిన 9కి నెక్స్ట్ ఆడ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం. మనం ఎందుకు 1 + 3, మళ్ళీ సేమ్ స్టోరీ, 1 + 3 + 5. ఇగో నెక్స్ట్ 5 యాడ్ చేసినాం. ఫస్ట్ 3 యాడ్ చేసినాం, తర్వాత నెక్స్ట్ 5 యాడ్ చేస్తున్నాం, నెక్స్ట్ 1 + 3 + 5 ప్లస్ నెక్స్ట్ ఏం యాడ్ చేస్తున్నాం? 7 యాడ్ చేస్తున్నాం. 7 యాడ్ చేసినాం. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి కావాలి, ఎంత యాడ్ చేస్తావు? 9 యాడ్ చేస్తావు. ఏముంది నీకు ఆల్రెడీ? 1 + 3 + 5 + 9 7 ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేస్తావు? 9 యాడ్ చేస్తున్నావు. 9 యాడ్ చేస్తావు, ఎంత వస్తుంది? 16 + 9 ఎంత 25. ఆల్రెడీ ఇక్కడ నాకు ఎంత వచ్చేసింది? ఇక్కడ వరకు వచ్చేసింది. ఒక జస్ట్ వెయిట్ 16 వచ్చేసినాయి ప్లస్ 25. వెయిట్, నాకు కావాల్సింది 25 కావాలి. 9 25 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెక్స్ట్ నెంబర్ ఆల్రెడీ నాకు 25 వరకు వచ్చేసినాను. ఇప్పుడు ప్లస్ 11 ఎంత అవుతుంది? 36. ఓకే, ఇట్లా ఇప్పుడు ఇక్కడ నాకు ఎన్ని కావాలి? 6 × 6 36. ఇలా ప్యాటర్న్ ఫాలో అయితే పోతుంది, అంతే, ఏం లేదు. ఓకే, రైట్. అయితే బబుల్స్ ఎన్ని ఉంటాయి అని అంటే నువ్వు కౌంట్ చేసుకో. చూడండి ఇక్కడ 16 వస్తాయి, ఇక్కడ 25 వస్తాయి సర్కిల్స్. రైట్, నెక్స్ట్ చూడండి స్క్వేర్ రూట్. దిస్ ఈజ్ వాట్ కంప్లీట్లీ ఇన్వర్స్ టు ద స్క్వేర్. ఓకే, స్క్వేర్ అని అంటే నెంబర్ విల్ బికమ్ మల్టిప్లైడ్ టు ఇట్ సెల్ఫ్, బికమ్ ట్వైస్ అట్లా. ఇప్పుడు ఏదైనా ఉందనుకోండి, 2 2s డబుల్ అయిపోయింది, ఆన్సర్ బికమ్ బిగ్. ద సేమ్ ఇఫ్ ఐ రెడ్యూస్ ఇంటూ హాఫ్, ఓకే 2 × 2 బికమ్ 2. హాఫ్కి ఎగ్జాక్ట్ హాఫ్కి పడిపోతుంది చూడండి. మీన్స్ స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్ టు ద స్క్వేర్ రూట్, స్క్వేర్ రూట్ ఈజ్ ఇన్వర్స్ టు ద స్క్వేర్ అనమాట. ఒకదానికొకటి అపోజిట్ అనమాట. ఓకేనా, రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఏమైపోతుంది చెప్పండి? 49 స్క్వేర్ రూట్ పెట్టిన దీనిలో హాఫ్ పడిపోవాలి, అంటే 7 × 7. ఓకే, ఆన్సర్ ఈజ్ 7. ఇట్లా అనమాట. ఓకేనా, రైట్. వాట్ ఈజ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 64? అబ్జర్వ్ చేయండి, 64కి స్క్వేర్ రూట్ పెడుతున్నాం. ఓకే, 64కి స్క్వేర్ రూట్ పెడుతున్నాం. 8 × 8 రాస్తా, ఏమొస్తుంది? నాకు ఒక 8 వస్తుంది. 8 × 8 రాయాలి, 2 × 2 రాసుకో, అలా అయినా రాసుకో, 100% రాసుకో. కాబట్టి ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఏంటంటే ఇక్కడ చూడండి చిన్న పాయింట్ ఇచ్చారు. ఏంటిది ఇది? ఇన్ జనరల్ స్క్వేర్ రూట్ ఆఫ్, ఇప్పుడు నాకు x² ఉంది. ఓకే, ఈక్వల్స్ టు సమ్ వాల్యూ 2² 4 లాగా. ఇప్పుడు ఈ స్క్వేర్ ఇటు పంపిస్తాను, నాకు ఏమైతే చెప్పండి? x = +or-√y రాస్తాను. ఓకే, ఇట్స్ అబ్జల్యూట్లీ కరెక్ట్ ఓన్లీ. దిస్ ఈజ్ అబ్జల్యూట్లీ కరెక్ట్, తప్పేం లేదు దీనికి. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇఫ్ ఐ గివ్, ఇక్కడ నాకు ఫైనల్గా ఆన్సర్ ఏమి వచ్చేసింది? x = +√y ఒకటి వచ్చేసింది, -√y ఒకటి వచ్చేసింది. ఓకే, ఇలా ఇస్తే కరెక్టే. కానీ ఇఫ్ ఐ గివ్ డైరెక్ట్లీ √y విచ్ నెవర్ బీ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చిన 8 కాదు 16 అని ఇచ్చిన, విల్ యూ రైట్ +4 or -4 or both అని అంటే 100% is very very important point. This is only this one, this is wrong. అర్థమైందా? ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇట్లా కాకుండా నేను x² = 16 అని ఇచ్చిన. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమేమి రాయొచ్చు x² అంటే, ఇప్పుడు 4 అన్న రాసుకో, +4 హోల్ స్క్వేర్ చేయి, 16 వస్తుంది. x ప్లస్లో -4 రాయి, 100% రెండు కరెక్టే. ఇది కరెక్టే, ఇది కరెక్ట్. కానీ స్క్వేర్ రూట్ ఇస్తే మాత్రం ఓన్లీ పాజిటివ్ నెంబర్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓకేనా, ఇది పంపిస్తే +or- ఓకే, బట్ ఇఫ్ ఐ గివ్ దిస్ √y దట్ మీన్స్ ఓన్లీ పాజిటివ్. నో, నెవర్ ఎవర్ రైట్ మైనస్. ఓకేనా, ఓన్లీ పాజిటివ్. ఇక్కడ చూడండి ఇట్లా అవుతుంది కదా సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ 64 విల్ బీ +8 or -8 అంటే -8 రిజెక్టెడ్.
ఓకేనా? ఎందుకంటే ఎవ్రీ పర్ఫెక్ట్ స్క్వేర్ హ్యావ్ ఎ టూ ఇంటిజర్ ప్లస్ ఆర్ మైనస్ ఉంటాయి, కానీ వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ ఈజ్ నెగిటివ్. ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై స్క్వేర్ రూట్, బట్ యూ నెవర్ ఎవర్ కన్సిడర్ ప్లస్ తీసుకో, అంతే, ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవద్దు. ఓకే, రిజెక్టెడ్. ఇక్కడ కూడా n స్క్వేర్ అని అంటే వీ షాల్ ఓన్లీ కన్సిడర్ ద పాజిటివ్ స్క్వేర్. చూస్తురా, ఓన్లీ పాజిటివ్నే తీసుకోవాలి. అదే ఇప్పుడు నువ్వు ఇట్లా ఇస్తే, ఇలా ఇచ్చిన అప్పుడేం తీసుకోవాలి, ఇలా రాసుకో, 100% రాసుకో. ఓకేనా? ఇది మీరు హయ్యర్ క్లాసెస్లో చూస్తారు, నో నీడ్ టు వరీ. రైట్, నెక్స్ట్, గివెన్ ఏ నెంబర్ such as 576 and 327. How do we find out if it is a perfect square? Okay, if it is not a perfect square, if it is a perfect square, how can we find its square root? పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అని చెప్తావు, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమంటాం, లేకపోతే వదిలేయమంటాం. సరే చూద్దాం. ఫస్ట్ ఏంటి, 576. వన్ మెథడ్ వీ అప్లై, దట్ ఈస్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఏం మెథడ్ అది? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అంటే ఏం చేస్తామయ్యా అని అంటే 576కి ప్రైమ్ నెంబర్స్తో మనం ఫ్యాక్టరైజేషన్ చేస్తాం. ఓకే, 2 టేబుల్ ఎప్పుడు పోతుంది, 2 2s 4, 5లో 4 పోతే 1 ఉంటుంది. ఓకే, 17 అయింది. ఇప్పుడు 2 8s 16, 17లో 16 పోతే 1 ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, 16, 2 8s మళ్ళీ. ఓకే, మళ్ళీ 2 టేబుల్, 2 1s 2 4s 2 4s, రైట్. మళ్ళీ 2 టేబుల్ 1 రాదు కదా, కన్సిడర్ 2 digits, 2 7s 14, 2 2s, రైట్. మళ్ళీ 2 టేబుల్, 2 3s 6, 7లో 6 పోతే 1 ఉంటుంది, 2 6s. నెక్స్ట్ 2 టేబుల్, 2 1s 2, ఓకే, 2 1s 2, 3లో 2 పోతే 1 ఉంటుంది, 2 8s 16, 2 9s, మళ్ళీ 2 టేబుల్ పోదు, 3 3s. ఓకేనా? ఏమొచ్చేసింది, 576కి స్క్వేర్ రూట్ ఇట్స్ నథింగ్ బట్ హౌ మెనీ నెంబర్స్ వీ గాట్. సింప్లీ టూల్ చూడండి, 3 pairs. ఓకే, 1, నెక్స్ట్ 2, ఇట్లా బ్రాకెట్స్ పెట్టాలా సార్ అంటే నో నీడ్ టు వరీ, ఐ కెప్ట్ ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్, దట్స్ ఇట్. 3 అనేది ఒక పేర్. ప్రతి పేర్కి స్క్వేర్ రూట్ లోపల నుంచి ఒక్కటే బయటకు వస్తుంది. ఎందుకట్లా అని చూపిస్తాను. ఓకే, చూడండి, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మళ్ళీ రూట్ పెట్టొద్దు. 8 8 3s 24 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 576. ఎందుకట్లా అంటే 4 అన్నాను అనుకోండి, 4కి రూట్ పెడితే 4 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2. కెన్ ఐ రైట్ 2 యాజ్ 2 square? దిస్ ఈజ్ ఇన్వర్స్ టు స్క్వేర్. స్క్వేర్ ఈజ్ ఇన్వర్స్ టు స్క్వేర్ రూట్. కాబట్టి ఇది 2 ఇన్వర్స్. ఇప్పుడు ఇట్లుందా, ఇట్లుంటే ఏం చేస్తావు, ఇది దీనికి ఇన్వర్స్ కాబట్టి క్యాన్సిల్ చేసినాం. ఇక్కడ కూడా ఇన్వర్స్ కాబట్టి క్యాన్సిల్ చేస్తే 2నే వస్తుంది. అందుకే 2 pairsకి ఒక్కొక్కటే తీసుకుంటాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు 327ని ఇలానే చేయండి. చేస్తే ఏమొస్తుంది, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకు సార్? ఎందుకంటే 3 టేబుల్లో చేస్తాం. 3 టేబుల్లో 3 1s, 3 9s అని రాయొద్దు. దిస్ ఇస్ ఫస్ట్ బ్లెండర్. 3 9s 21 27 కదా సార్. కాకపోతే వెన్ ఎవర్ యూ క్యాన్సల్ 2 digits ఎట్ టైం, పుట్ 0. ఓకే, పుట్ 0 పెట్టాలి. మళ్ళీ ఏ టేబుల్ అవుతుంది, 7 1s 7, 3 రిమైన్ 39 పోదు. చూడండి ఏ టేబుల్ పోతుంది. ఓకేనా? యూ నీడ్ టు అండర్స్టాండ్ వెదర్ యూ గెట్ 327 స్క్వేర్ రూట్. నీకు సేమ్ నెంబర్స్ వచ్చినాయి అనుకోండి, పోతుందా? 2 పోదు, 3 7 13 17 1 9 కదా, 17 7s, రైట్. నెక్స్ట్ 19 నాట్ 20 ఇది 9లో చూద్దామా, 29 9 రాదు కదా, రైట్. 31లో అవుతుందా, 31 3s 31 9s పోదు, పెద్ద నెంబర్ అవుతుంది. ఓకే, పోదు, ఇంకా పోతుందా ఒకసారి చెక్ చేయండి. 3 1s 3, 3 9s 27, 10 కదా, 17 పోదు, 19 23 ఒక్కసారి చూద్దాం. 23 3 3s 9, 3 మళ్ళీ 4లో తీసుకున్నా రాదు. ఓకే, రావట్లేదు ఇంకా. ఇట్స్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఎందుకనంటే నాకు సేమ్ నెంబర్స్ రావట్లే. ఓకే, 109 వచ్చింది.
మీరు చూడండి, నాకైతే ఐడియా రావట్లే, ఒకసారి చెక్ చేయండి వెదర్ ఇట్ విల్ గో ఇన్ ఎనీ అదర్ టేబుల్ ఆర్ నాట్. ఓకే, బట్ ఇఫ్ యూ గెట్ ద సేమ్ నెంబర్స్ దెన్ ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇట్లా సేమ్ పేర్స్ వస్తాయి. ఒక్క పేర్, ఒక్క 3 మిస్ అయినా నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. ఇక్కడ 3 ఎట్లాగో మిస్ అవుతుంది, ఎందుకు చెప్పండి, ఒకటే వచ్చింది 3, మళ్ళీ 3 టేబుల్ పోతుంది, పోదు. 3 3 9 పోవట్లే కదా. కాబట్టి ఇట్ నాట్ ఎట్ ఆల్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇచ్చింది వెయిట్ ఇక్కడ ఇచ్చింది ఏంటిది 327, పోదు. 324 అయితే పోతుంది, చూస్తారా, చూడండి, ఇది అర్థం చేసుకోండి. 324 ఎలా చేస్తాం, 2 టేబుల్, 2 1s are 2, ఓకే, 1 మిగులుతుంది, 12 అవుతుంది, యాడ్ చేయొద్దు, 12 అవుతుంది, 2 6s are 12, 2 2s are, ఓకేనా, మళ్ళీ 2 టేబుల్, 2 8s are 16, 1s are. సార్ మీరు 2 కట్ చేస్తే 0 పెట్టమన్నా, ఈ ఫస్ట్ 2 డిజిట్స్ కదా, ఇక్కడ 0 పెట్టినా పెద్ద ఫరక్ పడదు. 3 టేబుల్, 3 2s are 6, 8లో 6 పోతే 2 ఉంటుంది, 20, రైట్. నెక్స్ట్ 3 9s are, నెక్స్ట్ 3 3s are, చూస్తారా కదా, ఇక్కడ ఇచ్చారు, ఓకేనా, రైట్. నెక్స్ట్ 150 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇది మిస్ అయింది చూడండి, ఈ 2 ఒకటి, ఓకే. వాట్ అబౌట్ దిస్ పేర్, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, ఓకేనా, రైట్. ఎస్టిమేషన్ ఆల్సో వీ కెన్ యూజ్ ఫర్ ఫైండింగ్. సి ఇఫ్ ఐ గివ్ యూ ద నెంబర్స్, ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చెక్ చేయమంటుండు, వెదర్ దీనికైతే ప్రైమ్ ఫ్యాక్టరేషన్ వాడి చేయమంటుండు. ఒకసారి చూడండి, 1156 చూద్దాం, ప్రైమ్ ఫ్యాక్టరేషన్. 2 టేబుల్, 2 5s are 10, ఓకే, 1 మిగులుతుంది, 15, 2 7s are 14, ఎంత మిగులుతుంది, 1 మిగులుతుంది, 2 8s are, రైట్. మళ్ళీ 2 టేబుల్, 2 2s are 4, 5లో 4 పోతుంది, 1 17, 2 8s are 16, 1 మిగులుతుంది, రైట్. ఇది ఏ టేబుల్లో పోతుంది అంటే 17, ఇంకే టేబుల్లో పోదు, నెవర్ ఎవర్ ట్రై. ఓకే, 17 1s are 17, ఎంత మిగిలింది, 11 మిగులుతుంది. 11 అంటే 1 1 9 అయింది, 7s are, ఓకేనా, రైట్. ఇట్లా చూడండి, ఇవి రెండు సేమ్ పేర్స్ వచ్చినాయి. ఏంటిదా నెంబర్, మన నెంబర్ 1156 ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ 2 into 2 into 17 into 17. This is one pair, this is one pair. 2 into 17, 34 is your answer. అట్లా మిగిలిన 2800 కూడా చేయమంటున్నాడు, ఓకేనా. ఎస్టిమేషన్ ప్రాసెస్ ఆల్సో వాడచ్చు అంటే, ఎస్ 100% వాడచ్చు. ఎట్లా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి 1936 నువ్వు చేయాలనుకున్నావు, ఓకే, దీనికి ఏంది స్క్వేర్ రూట్ చేయాలనుకున్నావు. నీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అది. 40 స్క్వేర్ ఎంత చెప్పండి, 40 స్క్వేర్ 4 4s are 16, 1600 అని. 50 స్క్వేర్ 50 స్క్వేర్ 5 5s are 25, 2500 అని. ఈ రెండింటి మధ్యలోనే కదా ఇది ఉండేది, ఓకేనా. అట్లా రెండింటి మధ్యలో ఇంకా కొంచెం ముందుకొద్దాం. ఎట్లా అని అంటే ఎగ్జాక్ట్ 45కి చెక్ చేసుకోవాలి, ఓకే. ఇంక ఇది ఆప్షన్ లేదు, వేరే మెథడ్ ఉంటుంది, షార్ట్ కట్. యూ ఆస్క్ మీ, ఐ విల్ సెండ్ ఏ లింక్ in the description. Definitely you go with shortcut methods how to find the square roots, okay. నేను అన్ని మెథడ్స్ చెప్పిన ఒక వీడియో చూసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఎగ్జాక్ట్ 45 స్క్వేర్ నువ్వే మల్టిప్లై చేసుకోవాలి, ఇంకొక ఆప్షన్ లేదు. 45 into 45 అని చేసుకోవాలి. చేసుకుంటే ఎంత వస్తుందయ్యా అని అంటే 45 into 45 విచ్ గివ్స్ ఇట్లా వచ్చేసింది, ఓకేనా. ఇట్లా వచ్చేసింది, ఎంత వచ్చేసింది, ఇది 2025 వచ్చేసింది. నాకు కావాల్సింది 1900. దానికన్నా 45ది నువ్వు చెక్ చేసుకున్నావు. నెక్స్ట్ నియరెస్ట్ ఏంటిది చూడండి, ఆబ్వియస్లీ ఎంత అయితే 44 చెక్ చేస్తే ఇది పెద్దది కదా, దాని నెక్స్ట్ దానికన్నా చిన్నది ఒక నెంబర్ చిన్నదాంతో చేసుకుంటూ అదే ఆన్సర్ ఇచ్చింది చూడండి 44 అని. అబ్జర్వేషన్ పాయింట్, ఇది బక్వాస్ మెథడ్ మనకు అవసరం ఉంది, ఓకే రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఏ నెంబర్ ఎండ్స్ విత్ 2378. 8th క్లాస్లో గుర్తుండాల్సిన నెంబర్ ప్లేట్ ఇది అనుకోండి, ఓకే రైట్. ఎందుకు 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అయ్యే ఏ నెంబర్ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది మే ఆర్ మే నాట్, మే ఆర్ మే నాట్. వీ కాంట్ సే ఇట్ ఈజ్ ఎస్ అని, ఓకేనా, అంటిల్ యూ డూ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నెక్స్ట్ విచ్ వన్ అమాంగ్ దీస్ ఆల్ యాజ్ లాస్ట్ డిజిట్ 4. లాస్ట్ డిజిట్ 4 అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది, ఓకే ఫైన్. 8 స్క్వేర్ 8 8s are 64, 4 వస్తుంది. అంటే నీకేం అర్థం కావాలి, 2 స్క్వేర్ 2 కానీ 8 కానీ ఉన్నవి ఏవైనా 4తోనే ఎండ్ అవుతాయి. ఏమేమి ఉన్నాయి మళ్ళీ 2తో, ఎస్ ఇది ఉంది, 2తో నెక్స్ట్ 8తో, ఈ రెండు ఉన్నాయి.
ఇది కాదు, ఇది కాదు. నువ్వు ఎట్లా చెక్ చేసుకోవాలి? ఇంత అవసరం లేదు, సింపుల్గా చూడండి. 4 స్క్వేర్ ఎండింగ్ డిజిట్ 16 ఫెయిల్. నెక్స్ట్ 8 స్క్వేర్ 64 ఎండ్స్ విత్ 4 ఎస్. నెక్స్ట్ 36 6 6 మళ్ళీ లాస్ట్ నెంబర్ 6 ఉంది, 6 స్క్వేర్ 6 6 36 ఫెయిల్. ఎందుకు 6తో ఎండ్ అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ గివెన్ దిస్ వన్ ఈజ్ గివెన్, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ దిస్ వన్. సింపుల్ వన్ ఓన్లీ. సి ఒకసారి చూడండి ఏమి ఇచ్చిండు. గివెన్ ఈజ్ 125 స్క్వేర్. హౌ మచ్? ఓకే అంటే ఏందో తెలుసా? అంటే ఏంటంటే చూడండి 1 + 3 + 5 + ఆడ్ నెంబర్స్ చూసినాం కదా మనం. ఇట్లా ఎన్ని యాడ్ చేస్తున్నామయ్యా అంటే ఇక్కడ 125th ఆడ్ నెంబర్ కూడా రాసిన నేను. రాసి యాడ్ చేస్తే నాకు ఎంత వచ్చేసింది? ఇది వచ్చేసింది. నాకు ఇప్పుడు ఏం కావాలి? 126 కావాలి నాకు. ఓకే 126. చలో అసలు 125 వరకు రాసినదంతా ఇక్కడ రాసేసుకుని మీరు అది ఎంత వచ్చిందయ్యా అని అంటే 15625 ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఇప్పుడు ఇక్కడ ఎన్నోది కావాలంటే 126th ఆడ్ నెంబర్ కావాలి. అదొక్కటి కూడా యాడ్ చేస్తే నాకు రిజల్ట్ ఏమొస్తుంది తెలుసా? 126 స్క్వేర్ వస్తుంది. సార్ ఇంతెందుకు సార్, నేను ఎగ్జామ్లో దీని స్క్వేర్ మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ ఆప్షన్లను యాడ్ చేసుకుంటే చేసుకో, మరీ మంచిది. కాకపోతే ఆడ్ నెంబర్ జనరల్ ఫామ్ ఈజ్ వెరీ సింపుల్ కదా. ఓకే దిస్ ఇఫ్ యూ డూ ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే ఈ నెంబర్ తెలిస్తే నీకు ఇప్పుడు నాకు 126th కావాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎన్ వి విల్ రైట్ 126 ఎంత? 252నా? 252 - 1 251. ఏం యాడ్ చేయమని చెప్తుండు? ఈ నెంబర్కి ప్లస్ ఆడ్ నెంబర్ ఎన్నోది అది 251 అని యాడ్ చేయమంటుంది. ఎక్కడ ఉంది అది? ఆప్షన్ 4లో ఉంది. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఓకే స్క్వేర్ హూజ్ ఏరియా. స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. వైట్ ఉందా? జస్ట్ వైట్. స్క్వేర్ దీని ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. హూజ్ సైడ్ ఏరియా వాళ్ళు ఇచ్చారు. సారీ ఏరియా ఎంత ఇచ్చారు? 441 అని ఇచ్చారు. లెంత్ అడుగుతున్నారు. లెంత్ తెలియదు కదా, సైడ్ ఏమనుకుందాం? ఎక్స్ అనుకుందాం, స్క్వేర్ కాబట్టి. ఏరియా ఏమైతే చెప్పండి? ఏరియా ఈక్వల్స్ టు సైడ్ ఇంటూ సైడ్, సైడ్ ఇంటూ సైడ్. దట్ మీన్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఎంత అయింది? ఎక్స్ స్క్వేర్ అయింది. అది ఎంత అని ఇచ్చిండు? ఏరియా 441. ఐ టోల్డ్ యూ క్లియర్లీ ±√441. ఎందుకు ఇది పంపించేస్తే +or-, బట్ వీ ఆల్వేస్ కన్సిడర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ అ పాజిటివ్ ఓన్లీ. అది ఎట్లా వస్తుంది? స్క్వేర్ రూట్ చేద్దాం. ఓకే స్క్వేర్ రూట్ చేద్దాం. దానికి స్క్వేర్ రూట్ 441 కదా, ఇది తీసేస్తున్నా. జస్ట్ వెయిట్. ఇక్కడ చూడండి 441కి చేద్దాం. 441 ఓకే. 4 + 4 8 + 1 9 3 టేబుల్ అవుతుంది రైట్. 3 1 3 4లో 3 పోతుంది 1 ఉంటుంది. నెక్స్ట్ 3 4 12 14లో 12 పోతే 2 ఉంటుంది. 3 7 నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్. ఎట్లా మనకి 3 టేబుల్ అని తెలుస్తుంది? పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఆల్వేస్ ట్వైస్ ఆర్ 4 times ఆర్ 6 times ఇట్లా రిపీటెడ్ రావాలి. ఓకే ఒక్కటేసారి వచ్చి పోవు, అర్థమవుతుందా? కాబట్టి మళ్ళీ 3 టేబుల్ అవుతుంది. 3 4 12 14లో 12 పోతే 2 ఉంటుంది. ఓకేనా? మరి ఇది ఎప్పుడు వస్తుంది? మళ్ళీ 3 టేబుల్ వస్తుందా? ఇవి రెండు యాడ్ చేసి 13 ఎట్లా వస్తుంది చెప్పు? 7 7 యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ యాజ్ 3 × 3 1 pair, 7 × 7 ఇంకొక పెయిర్. నాకు ఫైనల్లీ 3 × 7 ఈ పెయిర్కి ఒకటి బయటకు వస్తుంది, ఈ పెయిర్కి ఇంకొక పెయిర్. 21 ఈజ్ అ సైడ్ లెంత్ ఈజ్ 21. నెక్స్ట్ ఫైండ్ ద స్మాలెస్ట్ స్క్వేర్ ఓకే దట్ ఈజ్ డివిజబుల్ బై ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. స్మాలెస్ట్ స్క్వేర్ ఒకసారి చిన్న నెంబర్స్ తీసుకుందాం. 2 and 3 తీసుకున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్. ఓకే వాట్ ఈజ్ ద స్మాలెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. దట్ షుడ్ బి డివిజబుల్ బై 2 and 3. ఓకే చలో 2కి 3కి ఎల్సిఎం ఎంత చెప్పండి? 2 3s అనే కదా ఎల్సిఎం అయ్యా 6 వచ్చింది. ఓకే 6 2 టేబుల్ అవుతుంది 3 టేబుల్ అవుతుంది. మరి 6 పర్ఫెక్ట్ స్క్వేరా? ఫెయిల్ అయిపోయింది. అంటే 6 1 6. ఓకే 6 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎస్ ఆబ్వియస్లీ అదే ఆన్సర్ అయ్యేది. మరి నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో 6 మల్టిపుల్స్ రాస్తాను. 6 2
12 చూడండి 12 కూడా 2 టేబుల్ పోతుంది 3 టేబుల్ పోతుంది బట్ స్టిల్ 12 ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకే ఇది కూడా చూడండి ఎస్ ఆబ్వియస్లీ పోతుంది 2 టేబుల్ అవుతుంది 3 టేబుల్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇట్స్ గోస్ ఆన్ లైక్ దిస్ 6 4 ఫెయిల్ అయిపోయింది 6 6 తీసుకుందాం 6 6 ఏమైపోతుంది 6 6 36 is the perfect square 100% which will go with 2 table as well as 3 table. ఇంత చేయాలన్నా సార్ స్టోరీ ఇంత ఏం లేదు చేయాల్సింది సింపుల్ స్టోరీ ఒక్కసారి అది ఏంటంటే ఇప్పుడు నేను ఈ 2 నెంబర్స్ ఉన్నాయి కదా ఈ 2 నెంబర్స్ వచ్చినాయి నాకు పెయిర్ కావాలి కదా రూట్ నుంచి నేను బయటికి తీసుకురావాలంటే ఇంకొక 2 కావాలి నాకు పెయిర్ ఇంకొక 3 కూడా కావాలి పెయిర్ ఎంత మల్టిప్లై చేయాలి బడ్డు ఆల్రెడీ నాకు 6 వచ్చింది 2 3 ఇంకొక 6 మల్టిప్లై చేస్తున్నాయి కదా రైట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఫర్ దిస్ లాజిక్ సేమ్ ఫర్ దిస్ వన్ ఆల్సో ఓకే చూడండి ఏంటిది అది 4 9 10 నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే పర్ఫెక్ట్ స్క్వేర్ 4 9 10 ఎల్సిఎం ఏంటిది ఎల్సిఎం చేస్తున్నా ఫస్ట్ చలో 2 టేబుల్ 2 2 9 రాదు ఓకే 2 5 ఇంకేవి రావు 3 టేబుల్లో పోయినా కూడా ఇది ఇట్లా రాస్తావు 2 ఇట్లా రాస్తావు 3 3 5 ఓకే ఇంకేమన్నా అవుతుందా ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవి కాన్ డూ ఎనీథింగ్ రైట్ నాకు ఇప్పుడు వీటిని నేను స్క్వేర్ రూట్ చేస్తున్నాను ఏంటిది అది 2 3 సరే ఏవేవి డబల్ వచ్చినాయి ఒక దగ్గర రాద్దాం 2 డబల్ వచ్చేసినాయి ఒక పేర్ అయిపోయింది వదిలేసాయి 3లు కూడా డబల్ వచ్చినాయా ఒక పేర్ అయిపోయింది వదిలేసాయి నెక్స్ట్ ఏం కావాలి నాకు 5 you need to understand one more 5 should be multiplied then it will become perfect square ఇది పేరు మిస్ అవుతుంది కదా సరే ఎల్సిఎం ఎంత వచ్చేసింది చెప్పండి నాకు ఫస్ట్ 2 into 2 into 3 into 3 into 5 this is your LCM I multiplied this all 2 2 4 3 3 9 4 into 9 36 into 5 చేస్తున్నా 30 180 వచ్చేసింది 180 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఫెయిల్ అయిపోయింది నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాలే అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు నాకు ఇప్పుడు 2 ఒకటి బయటకు వస్తుంది ఇక్కడ నుంచి ఒకటి 3 బయటకు వస్తుంది ఇక్కడ నుంచి ఒకటి 5 బయటకు వస్తుంది 2 3 6 6 5 30 30కి స్క్వేర్ చేస్తే 30కి నేను స్క్వేర్ చేసిన ఎంత వస్తుంది 900 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ విచ్ ఈజ్ డివిజబుల్ బై 4 9 10 180 మల్టిపుల్ ఎన్నో మల్టిపుల్ 180 ఇంటూ 5 మల్టిప్లై చేసిన నేను అట్లా కూడా 900 చూసారా 900 అనే నెంబరు ఇప్పుడు 4తో పోతుంది 9తో పోతే 10తో పోతుంది దాట్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ 180 ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ ఓకేనా రైట్ ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఓకే by which this must be multiplied so that the product is a perfect square ఈ నెంబర్ కంటే ఏదో ఒక చిన్న నెంబర్ని నువ్వు మల్టిప్లై చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఇప్పుడు చూడండి 180 వచ్చింది 180కి ఏదో చిన్న నెంబర్ని మల్టిప్లై చిన్నదేం కదా అది 5 ఓకే 5 మల్టిప్లై చేస్తే నాకు 900 పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది కదా ఎట్లా తెలిసింది అది ఈ 180ని ఇట్లా రాసిన నేను రాయగా నాకు ఎక్కడైతే పేర్స్ మిస్ అవుతున్నాయో అక్కడ ఒకటి ఎక్స్ట్రా మల్టిప్లై చేస్తున్నావు దెన్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా సేమ్ లాజిక్ ఇక్కడ ఏముంది నాకు 9408 ఉంది ఒక చలో చేద్దాం ఏం చేద్దాం ఫస్ట్ 2 టేబుల్ 2 టేబుల్ పోతుంది 2 3 6 2 4 పోతాం సారీ 2 4 8 ఎంత మిగిలిన 9లో 8 పోతే 1 మిగులుతుంది 14 అయింది 2 7 14 2 0 2 4 మళ్ళీ 2 టేబుల్ అయినా ఎస్ 2 2 4 2 3 6 7లో 6 పోతే 1 ఉంటుంది 2 5 10 2 2 రైట్ మళ్ళీ 2 టేబుల్ అయినా ఎస్ 2 1 2 1 2 3లో 2 పోతే 1 ఉంటుంది 2 7 14 1 మిగులుతుంది 2 6 ఓకే మళ్ళీ 2 టేబుల్ అయినా 2 5 10 1 మిగిలింది 17 2 8 16 1 మిగిలింది 2 8 16 చలో ఎన్ని చేయాలి సార్ చేయాలి 2 2 4 5లో 4 పోతే 1 2 9 నెక్స్ట్ 2 4 నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ 2 1 2 2 4 8 1 మిగిలింది 2 7 ఓకే రైట్ 7 టేబుల్ ఇంకా 7 7 2 14 7 1 7 3 టేబుల్లో కూడా అవుతుంది 7 టేబుల్ లేదు 7 into 3 రైట్ ఒక 3 మిగిలిపోయింది చూసిరా మీరు పేర్ చూడండి ఒక్కసారి మీకు లాజిక్ తెలిస్తే ఒక పేర్ కథం సెకండ్ పేర్ కథం థర్డ్ పేర్ ఫోర్త్ పేర్ దీస్ ఆల్ ఆర్ హ్యావింగ్ పేర్స్ వాట్ షుడ్ బీ alone what is alone 3 is alone that means you need to understand one thing this 9408 we can write like this how ఒక 2 ఒక పేర్ నెక్స్ట్ ఇంకొక 2 ఇంకొక పేర్ నెక్స్ట్ ఇంకొక 2 ఇంకొక పేర్
నెక్స్ట్ కంటిన్యూషన్ ఉంది 7 ఇంకొక పేర్, మీరైతే ఒకటే రూట్ రాయాలి, ఇట్లా స్ప్లిట్ చేయొద్దు. ఓకే రైట్, ఇంటూ 3. వాట్ ఈజ్ లెఫ్ట్ ఓవర్? 3 ఈజ్ మిస్సింగ్ విత్ హిజ్ పెయిర్. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ రెండింటికి ఒకటే వస్తుంది, ఈ రెండింటికి ఒకటి వస్తుంది, ఈ రెండింటికి ఒకటి వస్తుంది, ఈ రెండింటికి ఒక 7 వస్తుంది, ఇంకొక 3 రావాలి. అంటే ఎట్లా వచ్చింది ఇది? ఇఫ్ 3 ఈజ్ మల్టీప్లైడ్ బై ఏంటి 9408, 3 ఈజ్ మల్టీప్లైడ్ 2 రాద్దాం, బై ఎందుకు కానీ. ఓకే మల్టీప్లై 2 9408, దెన్ ఇట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, మరి ఎంత అది? 9408కి 3 మల్టిప్లై చేస్తే 24, 3 4s 12, ఓకే 3 9s 27 + 1 28. ఎంత వచ్చేసింది అని అంటే 28224కి స్క్వేర్ రూట్ పెడితే ఇక్కడ వచ్చే ఆన్సర్ ఎంత వచ్చేసింది? ఇక్కడ మల్టిప్లై చేస్తే 8 7 56, 56 × 3 18, 168 వస్తుంది. ఓకేనా? ఏమేం చేసారు సార్? ఏం లేదు, పర్ఫెక్ట్ స్క్వేర్ ట్రై చేసిన. ఫస్ట్ పేర్స్ వచ్చినాయి, ఒక్కడు మిగిలిపోయిండు 3 గాడు, వాడు ఎలోనే ఉన్నాడు, 1కి ఇంకొక 3 మల్టిప్లై అయ్యాలి. అదే ఆన్సర్ యాక్చువల్గా. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ టు బి మల్టిప్లైడ్? ఎస్, 3 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ టు బి మల్టిప్లైడ్ టు 9408. హెన్స్ ఇట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. దట్ నెంబర్ ఈజ్ 168. ఏ నెంబర్ స్క్వేర్ రూట్ ఇది అని అంటే అది ఇది ఎట్లా వచ్చింది అని అంటే ఈ నెంబర్కి 3ని మల్టిప్లై చేసినాం, అది వచ్చింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ లై బిట్వీన్ దిస్? ఆల్రెడీ వీ హ్యావ్ డన్ దిస్ వన్. స్క్వేర్ ఆఫ్ 16 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇక్కడ 17 ఉంది. ఈ రెండింటి మధ్య ఎన్ని ఉంటాయి? ఒక ఫార్ములా నేర్చుకున్నాం. ఏంది అది? n² మధ్య n+1 హోల్ స్క్వేర్. మిడిల్ ఎన్ని ఉంటాయి అంటే 2n ఉంటాయి. ఇది ఫార్ములా. నేను చూపించిన ఎగ్జాంపుల్స్ చూపించిన. ఐ హోప్ యూ రిమెంబర్డ్. నెక్స్ట్, మరి 16కి ఎన్ని ఉంటాయి మిడిల్లో అని అంటే 16 × 2 32 ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని మిడిల్లో ఉంటాయి అంటే 2n కదా, 2 × n అంటే స్మాలర్ నెంబర్. ఎంత అది? 99. యూ మల్టిప్లై ఇట్. ఓకే, ఇన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఫిల్ ద మిస్సింగ్ నెంబర్. చాలా చూద్దాం ఒకసారి, చూడండి ఇది ఏం ప్యాటర్న్ ఫాలో అవుతుంది. ఒకసారి ఈ రెండు మల్టిప్లై చేద్దాం. యాడ్ ఇస్తే మీరు మల్టిప్లై చేయమంటారు సార్. ఒకసారి చూడబోయి 1 × 2ని మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది? 2. ఓకే, అదే 2కి ఒక నెంబర్ పెంచుతాం. 1 × 2 వచ్చింది, 2 వచ్చింది. ఒక నెంబర్ పెంచి ఆన్సర్ 2 వచ్చింది కదా, 1 × 2 చేస్తే 2నే వచ్చింది. ఇలా ఒక ఆన్సర్ పెంచి స్క్వేర్ రాసింది. లాజిక్ ఫాలో అవుతారా? మళ్ళొకసారి నేను చెప్పడం అనేది మీకు క్లారిటీ లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను. చూడండి ఏం లాజిక్ ఫాలో అవుతుంది. ఈ రెండు మల్టిప్లై చేస్తాను, యాడ్ కాదు మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే 2 3s 6, ఇదే కదా వచ్చింది. నెక్స్ట్ +1 చేసి దానికి స్క్వేర్ పెట్టిండు. ఈ రెండు మల్టిప్లై చేయి 12 వచ్చింది. 12కి ఒకటి పెంచి స్క్వేర్ రాసిండు. ఈ రెండు మల్టిప్లై చేయి 20 వచ్చింది. అంటే ఇక్కడ రెండు మల్టిప్లై చేసింది ఇక్కడ రావాలి 100%. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? దీనికన్నా ఒకటి ఎక్కువ వస్తుంది, దీనికన్నా ఒకటి ఎక్కువ వస్తుంది. అంతే, సింపుల్ లాజిక్. ఓకే రైట్. హౌ మెనీ టైనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ పిక్చర్? రైట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇఫ్ ద నెంబర్ ఈజ్ ఆఫ్ ద టైనీ స్క్వేర్స్. ఒక్క చిన్న స్క్వేర్ బాక్స్లో యాక్చువల్లీ ఎన్ని ఉన్నాయి అని అంటే మంచిగా చూస్తే 1 2 3 4 5 1 2 3 4 5 25 వచ్చేసినాయి వాడు ఒక్క చిన్న దాంట్లో. ఇట్లాంటి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి ఒకసారి బాక్సెస్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9, ఇటు 9 ఇటు 9, 9 9s 81 ఉన్నాయి. 81 ఇంటూ ఒక్కొక్క దాంట్లో చిన్నవి టైనీ స్క్వేర్స్ 25 ఉన్నాయి. దీన్ని మల్టిప్లై చేయండి మీరు. ఈ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేయండి. ఎన్ని టైనీ స్క్వేర్స్ ఉన్నాయి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మరి దానికి స్క్వేర్ రూట్ ఏందని అడుగుతున్నాడు. నేనైతే డైరెక్ట్ చేస్తా, సింపుల్ అయిపోతుంది. ఎందుకు? దీనికి స్క్వేర్ రూట్ చేసేస్తే ఇక్కడ వస్తుంది బిగ్ నెంబర్, దాని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసి అంత ఎందుకు సార్? రైట్. కెన్ ఐ రైట్ దిస్ ఈజ్ 81 is 9 × 9. కెన్ ఐ రైట్ దిస్ వన్ ఈజ్ 25. కెన్ ఐ రైట్ 5 × 5? 5 × 5. దెన్ ఐ కెన్ 9 ఒకటి మిగిలిపోతుంది, 5 ఒకటి మిగిలిపోతుంది, 45 స్క్వేర్ ఇక్కడ వచ్చేసి. ఓకే
That is the final answer. Okay na? I hope this is simple and clear. Let me know in the comment section cubes part you need it or not, whether you understood or not. Okay, see you in the next video. I hope you understood well. Let me know in the comment section whichever the topic of AP syllabus you feel discomfort. Definitely I will make a video on that. Thank you. See you in the next video.